నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు నిరుపేద ఫకీర్ కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ కులమత భేదాలు లేకుండా నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తాం ఎంఏ హకీం అతి తక్కువ ఖర్చుతో వ్యాధుల నుండి శాశ్వతమైన పరిష్కారం ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పరికిపండ్ల అశోక్ బస్టాండ్లో సూచిక బోర్డులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు కొత్త బస్టాండ్లో పెయింటింగ్ వేయించి సూచిక బోర్డులు మరచిన అధికారులు వయసును లెక్క చేయకుండా ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సీనియర్ సిటిజన్స్ సేవా కార్యక్రమాలతో పాటు తమ ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి తలసాని శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని గ్రామ చావిడి ఆవరణంలో 30 మంది నిరుపేద ఫకీర్ కుటుంబాలకు మాజీ కోఆప్షన్ సభ్యులు ఎంఏ హకీం కాంగ్రెస్ మండల అధ్యక్షులు షాహిద్ హుసేన్ ఎంపీటీసీ కొట్టం మనోహర్ చేతుల మీదుగా రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్ ఎంపీటీసీ కొట్టం మనోహర్ మాట్లాడుతూ కోటగిరిలో రంజాన్ పండుగను పురస్కరించుకొని రంజాన్ తోఫాను ఎంఏ హకీం అందచేయడం చాలా గర్వకారణమని అన్నారు. దాత ఎంఏ హకీం మాట్లాడుతూ పుట్టిన గ్రామానికి ఏదో సేవ చేద్దామనే ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తూ పక్క గ్రామాల్లో ఉన్న నిరుపేదలకు సహాయం చేయాలని మిత్రుల కోరిక మేరకు వారికి ఈ కానుకలను అందజేస్తున్నానని ఇకపై కులమత భేదాలు పక్కన పెట్టి నిజమైన నిరుపేదలకు అండగా ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మైనారిటీ నాయకులు నజీర్ బర్ల మధుకర్ హకీకీ ఆవాజ్ యూత్ ప్రెసిడెంట్ మహమ్మద్ వాజిద్ వైస్ ప్రెసిడెంట్ అఖిల్ ఎజాజ్ ఖాన్ ఎంఏఎం ప్రెసిడెంట్ అజ్మల్ హుసేన్ పాల్గొన్నారు. ఒక్కొక్కరు ఇచ్చేయండి అన్న అలా వచ్చేస్తుంటారు మీరు. इधर देखो ताजू बेगम अफजली बेगम इधर देखो हमीदा भी नज्जू बेगम सर इधर देखो इधर थारे मंडी करके देखो फिरदौस ఏదైతే ఇప్పుడు పేదలకు ఏదైతే తన వంతు సాయం చేస్తున్నాడో నాకు చాలా సంతోషకరం అనిపిస్తుంది. మరియు మేము కూడా ముస్లింస్ పండగ అయినా నేను ప్రతి సంవత్సరం 100 మందికి నేను పైసలు ఇస్తూనే ఉంటాను. అయినటువంటి మాకు యువకు అప్పటి నుంచి మాకు आज 29 रमज़ान में हकीम साहब अपनी तरफ से गरीब लोगों के लिए डिस्ट्रीब्यूशन के लिए चावल दाल हल्दी मिर्ची नमक डिस्ट्रीब्यूट करे. अल्लाह इनकी कमाई में बरकत दे, इनको कामयाब करे. बस तकरीर को ख़त्म करता हूँ. रहमतुल्लाह बरकातहू कुछ डिस्ट्रीब्यूट करते आ रहे. गलापल्ली में 3 बच्चों को दिए, सब औरतों को दिए, 20 मर्दों को दिए. पूरा मगजात ईद का सामान है. इस तरह हम सबको ईद के मौके पर मुस्लिम्स को दिए आईना इंशाअल्लाह दशहरे के टाइम पे हिंदूस को भी देंगे. और सब में ज़्यादा मैं शुक्र मीडिया वालों का अदा करता हूँ. इन लोगों को उगादी और रमज़ान का शुभाकांक्षलू बोल रहा हूँ, क्योंकि मीडिया वाले मेरे को अब से नहीं, मैं लीडर में जब से आता हूँ, इससे पहले बेचारा गंगाधर एक्सपायर हुआ, उनकी आत्मा को शांति मिले.
गंगाधर का और हनुमान का बहुत सपोर्ट रहता था। इनारू साहिलू भी सपोर्ट करता था मेरे को। సూక్ష్మమైన హోమియోపతి గుళికతో అనితర సాధ్యమైన వ్యాధులను నయం చేయవచ్చని, ప్రపంచంలో అతి తక్కువ ఖర్చుతో వ్యాధుల నుండి శాశ్వతమైన పరిష్కారం చూపించే హోమియోపతి వైద్యాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని హోమియోపతి మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ పరికిపండ్ల అశోక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో హోమియోపతి వైద్య ప్రదాత డాక్టర్ షామ్యూల్ హానిమన్ 269వ జయంతిని పురస్కరించుకొని ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులకు ఉచితంగా హోమియోపతి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఎన్ఎస్ఎస్ అధికారి కూతూరు సత్యనారాయణ, అరవింద ఎడ్యుకేషన్ సొసైటీ అధినేత చంద్రదేవ్, సమాజ సేవకులు దైద వెంకన్న, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు రామచంద్రరావు, ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సహజ పాల్గొన్నారు. టీ-షర్ట్ తీసుకొని పోదు మళ్ళీ ఇక్కడ నమ్మకం ఉండాలి. నమ్మకానికన్నా ముఖ్యంగా పరిచయం చేయాలి. హోమియోపతి దినోత్సవంగా జరుపుకుంటారు. సో ఈరోజు వారి యొక్క 269వ జయంతిని పురస్కరించుకొని ఇవాళ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి ఎన్ఎస్ఎస్ సత్యనారాయణ గారు, అట్లాగే మంచి సామాజికవేత్త, సంఘ సేవకులు దైద వెంకన్న గారు, చాలా సీనియర్ మోస్ట్ సమాజ సేవకులు విశ్వ హిందూ పరిషత్లో చంద్రదేవ్ గారు, అట్లాగే బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు రామచంద్రరావు గారు, మరియు మా తల్లి గారు, మిగతా అందరికీ ఇచ్చేసినటువంటి మున్సిపల్ కార్మికులందరికీ కూడా నమస్కారం. సో హోమియోపతి వైద్యం అనేది పేదల వైద్యం. సో ఇది పేదల వైద్యం కాబట్టి మీరు వచ్చిండ్రు, అదే పెద్దల వైద్యం అయితే మొత్తం దిగుదురు. సో కాబట్టి అతి తక్కువ ఖర్చుతో శాశ్వతంగా మనకు పరిష్కార మార్గం చూపేటువంటి వైద్యం ఇది. సూక్ష్మమైనటువంటి హోమియోపతి గుళికతో ఎటువంటి అసాధారణ వ్యాధులకైనను మనకు చాలా సరళతరంగా మనకు పరిష్కార మార్గం ఉంది. కాబట్టి హోమియోపతి వైద్యం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 158 దేశాల్లో మనకు ఈ వైద్యం నడుస్తూ ఉంది. మన దేశానికి వచ్చేసి సుమారు ఒక 70 కాలేజీలు, ఒక 20 పీజీ కాలేజీలు ఉన్నాయి. సుమారు 3 లక్షల మంది హోమియోపతి వైద్యులు మన భారతదేశంలో వైద్య సేవలు అందిస్తున్నారు. కాబట్టి ఈరోజు హోమియోపతి వైద్య ప్రదాత శామ్యూల్ హనిమన్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని జరుగుతున్నటువంటి ఇవాటి నుండి మొదలుపెట్టి వారం రోజుల పాటు హోమియోపతి వారోత్సవాలను జరుపుకుంటాం. సో ఇది ప్రారంభ కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పటి నుండి 16వ తారీఖు వరకు, ఏప్రిల్ 10 నుంచి 16వ తారీఖు వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఈ యొక్క హోమియోపతి వారోత్సవాలని జరుపుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ముఖ్య అతిథులుగా చేసినటువంటి చంద్రదేవ్ గారు. సూర్యాపేట జిల్లా కేంద్రం కొత్త బస్టాండులో సూచిక బోర్డులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. వివిధ ప్రాంతాల నుండి ప్రయాణికులు వారి వారి పనుల నిమిత్తము రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. కాగా కొత్త బస్టాండ్లో పెయింటింగ్ వేసే క్రమంలో సూచిక బోర్డులు కనుమరుగయ్యాయి. పెయింటింగ్ పూర్తి చేసి రోజులు గడుస్తున్నా ఇంతవరకు సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో వివిధ ప్రాంతాల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏ బస్సు ఏ ప్లాట్ఫామ్ వద్ద ఆగుతుందో తెలియని అయోమయం పరిస్థితి నెలకొందని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలికంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు అధికారులకు సూచిస్తున్నారు.
తమ వయస్సును సైతం లెక్క చేయకుండా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సీనియర్ సిటిజన్స్ సేవలు అనేక మందికి స్ఫూర్తిదాయకమని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ డివిజన్లోని బీకేగూడ పార్క్ వద్ద శ్రీనివాస్ సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న మితభోజన కార్యక్రమాన్ని చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. సీనియర్ సిటిజన్స్ సేవా కార్యక్రమాలతో పాటు తమ ఆరోగ్యం విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషకుమారి, సనత్ నగర్, అమీర్పేట డివిజన్ల బీఆర్ఎస్ అధ్యక్షులు కొలన్ బాలరెడ్డి, హనుమంతరావు, చారిటబుల్ ట్రస్టీ పార్థసారథి, సీనియర్ సిటిజన్స్ సభ్యులు మాణిక్ రావు, కృష్ణారెడ్డి, సహదేవ్ గౌడ్, రామ్మూర్తి ప్రసాద్, డాక్టర్ శ్యామ్ సుందర్ పాల్గొన్నారు. మన మాజీ మంత్రి గారు, డివిజన్ ప్రెసిడెంట్ బాలరెడ్డి గారు, తీసుకొని చేతులు తీసుకొని సార్ ఓకే మీరు కూడా ఎన్నికి రండి సార్, కొంచెం ప్లీజ్, కొంచెం వెనక్కి వస్తే అంతా కవర్ అయిపోతుంది. గౌరవనీయులు సభాధ్యక్షులు పెద్దలు పార్థసారథి గారికి, శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ మితభోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పార్థసారథి గారికి, సీనియర్ సిటిజన్స్ అందరికీ, మా సీనియర్ సిటిజన్ అధ్యక్షులు మాణిక్ రావు పాటిల్ గారు, అదేవిధంగా బాలరెడ్డి అన్న గారు, శ్యామ్ సుందర్ గారు, పెద్దలందరికీ. ప్రజలలో క్రేజ్ తగ్గని కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంతో మంది మంత్రులు, కార్పొరేటర్లు కాంగ్రెస్లోకి పోతున్నారే గానీ బీఆర్ఎస్కి, కేటీఆర్కి ఉన్న ఫాలోయింగ్ మాత్రం తగ్గట్లేదు. ఎంకేబీఆర్ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి గట్కేసర్ మండల బీఆర్ఎస్ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యే మల్లారెడ్డి హాజరై ప్రసంగించారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని మెజారిటీతో గెలిపించి బీఆర్ఎస్ సత్తా చూపించాలన్నారు. బీఆర్ఎస్ నుండి మంత్రులు, కార్పొరేటర్లు మాత్రమే వెళ్లారు, కానీ ప్రజలు, కార్యకర్తలు పార్టీని వదులుకోలేదని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకట్రెడ్డి, బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, పోచారం చైర్మన్ కొండలరెడ్డి,
ఉమ్మడి గట్కేసర్ మండల కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. మన పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి లక్ష్మీరెడ్డి గారికి, వేదిక మేయర్లకు, చైర్మన్లకు, అదేవిధంగా కౌన్సిలర్, కార్పొరేటర్లకు, వేదిక కుటుంబ సభ్యులకు అందరికీ, వేదిక ముందున్న బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ అన్ని కలిపితేనే ఆ పచ్చడి 6 రుచులతో మంచిగా చేసే పచ్చడి చేసి మనకు అందరికీ పెట్టి రావాలి. ఎందుకు ఉగాది పచ్చడి? ఎందుకంటే జీవితం కూడా అట్లనే కొన్ని ఎత్తులు, పల్లాలు, కొన్ని చేదు అనుభవాలు, కొన్ని తీయటి అనుభవాలు రకరకాలు ఉంటాయి. అన్నింటికి ప్రిపేర్ అయ్యి వెళ్తారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక మల్లారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు తీర్థాంతులు చెప్తా ఉన్నారు. కొంతమంది నాయకులు అక్కడ ఇక్కడ పోతున్నారన్నా, కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మన వైపు ఉండాలని చెప్తున్నారు. అందుకే నేను అందరికీ చెప్పినప్పుడు ఒక రాజకీయ పార్టీ అయిన తర్వాత ఎట్లయితే ఉగాది పచ్చడిలో అన్ని రకాల రుచులు ఉంటాయో అట్లనే రాజకీయ పార్టీ అన్నప్పుడు కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడుతాం, కొన్నిసార్లు పోరాటాలు చేస్తాం. అయినంత మాత్రాన గెలిచినప్పుడు పొంగిపోయేది లేదు, గన్ను నెత్తికి తీసుకునేది లేదు. ఓడిపోయినంత మాత్రాన పొంగిపోయి ఇంట్లో పడుకునేది లేదు. తప్పకుండా ప్రజలు ఇచ్చిన బాధ్యత, ప్రజలు ప్రధాన. ప్రస్తుత పరిస్థితుల్లో మానవ శరీరానికి అవసరమైన విటమిన్లు మరియు ఇతర ప్రోటీన్లను ఆహారంతో పాటు ప్రోబయోటిక్ విధానంలో టాబ్లెట్ల ద్వారా ఇస్తున్నామని దుబాయ్లో పనిచేస్తున్న ప్రముఖ వైద్యులు ప్రణబ్ గ్వావిల్ అన్నారు. వీటి వల్ల ఎదురయ్యే పరిస్థితులు, లాభనష్టాలు, ఇతర అనేక విషయాలపై అవగాహన కల్పించేందుకు కుకట్పల్లి లండన్ గ్యాస్ట్రో ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన గాట్ మైక్రోబైమ్ అవగాహన కార్యక్రమంలో పలువురు వారి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కొందరు వారి స్వతహా అనుభవాలను కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రణబ్ తన పరిశీలనలో గ్రహించిన ప్రజలకు అవసరమయ్యే పలు సూచనలు వైద్యులకు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్యులు లండన్ గ్యాస్ట్రో ఆసుపత్రిలో వైద్యం తీసుకొని ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేని పలువురు వారి శ్రీ అనుభవాలను పాలుపంచుకున్నారు. కాన్ఫరెన్స్ హాల్ 103 థర్డ్ ఫ్లోర్. So interesting. Love to know if that can be replicated in humans. Hasn't been, but you can see from your point of view, there's something there. Most importantly, the grateful thing is that this program was organized in less than 6 hours, and all because of this young gentleman here. And I want our IMA to be the best source. We want to get, and విదేశాల నుంచి we want to bring Nandakishore Garu is a fantastic bariatric surgeon here. He's got a lot of connections in USA. We want to bring everybody coming to us.
to IMA and want to share their knowledge. We want to expand our knowledge. We want to do the best for Kukatpalli population, not just Kukatpalli population, our nation. That's what I feel. And I would like, I will start with Dr. Nandakishore Garu and then my close friend Sridhar Garu, followed by a final talk by the expert here. యాక్చువల్లీ అన్ని చోట్ల వేరువేరుగా ఉంటుంది. విదేశాల్లో ఒకలాగా, ఇంకొక చోట ఇంకో చోట ఇంకోలా ఉంటుంది. ఏంటి రీసెర్చ్ అన్నీ ఒకేసారి జరుగుతున్నాయా, ఎలా జరుగుతున్నాయి ఏంటి, దాన్ని మన దేశానికి తీసుకొస్తే ఎలా ఉంటుంది, అది మన ప్రజలకు ఇస్తే ఎలా ఉంటుంది, అది కుక్కటిపల్లిలో పెడితే ఎలా ఉంటుంది, దీని నుంచి వచ్చిన ఆలోచన. విదేశాల్లో చాలా సంవత్సరాలు 20 ఏళ్ళుగా చదువుకున్నాను. అందరినీ ఇక్కడ తీసుకొచ్చి మన ప్రజలకి అఫోర్డబుల్ కేర్లో మంచి కేర్ ఇవ్వాలని చెప్పి ఆ దృక్పథంతో ఒక కొలీగ్ ఈజ్ డూయింగ్ రీసెర్చ్. అంటే మనందరం ఏంటి చిన్నప్పుడు మజ్జిగ తాగేవాళ్ళం, పొట్టంతా చల్లగా ఉంటుందని. తర్వాత మైక్రోబయామ్స్, ప్రోబయాటిక్స్ అని అందరూ ట్యాబ్లెట్లు వేసుకోవడం మొదలుపెట్టారు. ఎప్పుడో చిన్నప్పుడు సినిమాలు చూసేవాళ్ళం. ఆదిత్య 365లో ఓకే విటమిన్స్ కావాలంటే ఒక ట్యాబ్లెట్, ఫుడ్ కావాలంటే ఇంకో ట్యాబ్లెట్, లేకపోతే ప్రోబయాటిక్స్ కావాలంటే అది చూసి నవ్వుకునేవాళ్ళం. సో అదే ప్రపంచానికి మనం వచ్చేసాం. ఎందుకంటే మజ్జిగ కావాలని ఒక క్యాప్సిల్ వేసుకున్నాం ప్రోబయాటిక్. దానికి సంబంధించి రీసెర్చ్ ఏమైనా ఉందా, ఉంటే ఎలా ఉంటుంది, ఏ రకమైన పేషెంట్స్కి ఫ్యాట్ వస్తుంది, ఎంత తగ్గాలి, ఏంటి, ఇవన్నీ క్వశ్చన్స్ చాలా మందికి అడుగుతూ ఉంటాను నన్ను. సో దానికి సంబంధించిన రీసెర్చ్ కొలీగ్ ప్రణబ్ గవాలి ఈరోజు ఇండియా రావడం జరిగింది. అది కూడా హైదరాబాద్ వచ్చి కూకట్పల్లి కొలీగ్స్కి ఇంట్రడ్యూస్. రాష్ట్రంలోని అన్ని మతస్థులతో సోదరాభావాన్ని కలిగి ఉండి వారి సంక్షేమానికి కృషి చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని మాజీ మంత్రి పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శారదానగర్లోని ఈద్గాహ్ అహ్లే హాహిద్లో జరిగిన రంజాన్ వేడుకల్లో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు వారికి స్వాగతం పలికి సన్మానించారు. ముస్లింలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, అందుకు గత 10 ఏళ్ల పాలనే నిదర్శనమని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచి ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని కుప్పుల కోరారు. कि ईद की नमाज 2 रकात है। तकबीर तहरीमा और दुआ इस्तिफ्ताह के बाद हम जो तकबीरें जायद होंगी एक्स्ट्रा, फिर सूरह फातिहा जमसूरा और पहले 5 तकबीरें जायद होंगी और रुकू और क़िरात जमसूरा वगैरह के बाद रुकू और सजदा और सलाम फेरना। 2 रकात ईद की नमाज होगी जिसमें जुमलातों में एक्स्ट्रा तकबीरें होती हैं 12, जायद जो तकबीरें होती हैं वो 12 होती हैं। لا يأكله إلا في الآخرة حسنة وقنا عذاب النار ربنا ظلمنا أنفسنا الله أكبر الله أكبر الله لمن حمده. ఒక 25 ఏళ్ళుగా నేనైతే రెగ్యులర్గా ప్రత్యేకంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి మన ఇమాం సాబులు, మౌల్ సాబులు, మస్జిద్ కమిటీ పెద్దలందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం సమాజాన్ని చాలా గొప్పగా మంచి క్రమశిక్షణతోని నడిపిస్తూ ఉన్నారు. ఈ యొక్క రంజాన్ మాసంలోనైతే మాత్రం అందరూ కూడా ఖురాన్ పఠనం చేసేటువంటి విధంగా, అందరూ కూడా రోజాలు ఉండేటువంటి విధంగా చాలా గొప్పగా గోదావరి ఖనిలో ఒక క్రమశిక్షణకు మారుపేరుగా నడుస్తూ ఉన్నది. అల్లాహ్ ఈ సందర్భంగా మేము అదే కోరుకుంటున్నాం. అందరం కూడా ఈ యొక్క సమాజం ఏదైతే మేమందరం కూడా బాగుండాలని ఈ యొక్క రంజాన్ మాసంలో మేమందరం దీక్షలు మీరందరూ కూడా రోజాలు పాటించినారో అందరూ కూడా సుఖ సంతోషాలతోని ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతో మీరందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ యొక్క అల్లాను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఇమాం సాబులకు, మౌల్ సాబులకు ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం అనేక విధాలుగా సహకారం అందించింది. నన్ను మీరందరూ కూడా ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత 2 ఏళ్ల పాటు ఈ యొక్క కరోనా మహమ్మారితో అనేక సంక్షేమ కార్యక్రమాలు మరియు ముఖ్యంగా ఉన్న ముస్లిం మైనారిటీ సోదరుల కోసం ఇమాం మౌజుంలకు ఎక్కడైనా వాళ్ళని గుర్తించి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని ఆలోచన చేసిన రాష్ట్రం ఇక్కడ లేదు. వాళ్ళ మత విశ్వాసాలను కాపాడాలని, వాళ్ళ ఆర్థిక వృద్ధిని
పెంచి పోషించాలని, వాళ్ళు కూడా చదువుకోవాలని, వారికి ఉన్నటువంటి టెంపుల్స్ అయితే ఏవైతే మసీదులు ఉన్నాయో, దర్గాలు ఉన్నాయో వాటిని కూడా డెవలప్ చేయాలని, ఎక్కడ కూడా బడ్జెట్ నుంచి డైరెక్ట్ గా డబ్బులు పెట్టి మరి ముస్లింల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రానున్న రోజుల్లో ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని శారదానగర్లోని ఈద్గాహ్ అహ్లే హదీస్లో జరిగిన రంజాన్ వేడుకల్లో రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్తో పాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దలు ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం ముస్లిం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలలో అర్హులైన నిరుపేద ముస్లింలకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు. फोटोग्राफर लोग सामने ही रहते तो देखेगा। दाहिने हाथ से ये सब बाएं हाथ से ले लिया, अगर कोशिश करिए तो बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व अला आलि मुहम्मद इन्नका हमीदुम मजीद रब्बना आतिना फिद दुनिया हसनतन व फिल आखिरति हसनतन व क़िना अज़ाबन नार रब्बना ज़लमना अनफुसना व पता ही है कि 12 तकबीरें जायद होती हैं एक्स्ट्रा पहली रकात में और दूसरी रकात में 5 तकबीरें होती हैं। इंशाअल्लाह अभी ईद की नमाज शुरू हो जाएगी। अल्लाहु लिमन हमीदा हमारे घर में तो हम लोग जो सेक्युलर है सब मुसलमान भाइयों से मैं इससे पहले भी बोला, मैं मेरे फैक्ट्रियों में सब जगह 200 से ज्यादा मुसलमान भाई लोग हमारे पास काम करते और अच्छा काम करते सब लोग भी। और हमारे पास खाली फैक्ट्रियों में काम नहीं, सीनियर मैनेजमेंट में भी हमारा जो फाइनेंस डायरेक्टर है वो भी मुसलमान भाई, हमारा नागपुर का फैक्ट्री का इंचार्ज जो है वो भी मुसलमान भाई। तो हम लोग कभी भी मिलते रहते और मुझे बहुत खुशी है कि हमारे साथ के साथ के लिए कोशिश किया। उसके बाद में जब मौका मिला 8 बार जब मौका मिला था, हर बार रामगुणम के लिए, यहाँ की तकलीफों के लिए, यहाँ के मुश्किल के लिए, यहाँ पे जो होना है उसके लिए बताने की कोशिश करा। और उसके बाद हमारे चीफ मिनिस्टर ने यहाँ के लिए हम डेवलप करने के लिए काफ़ी फंड्स भी डेवलप किए और आगे और ज़्यादा करने के लिए तैयार है। और रामगुंडम ईटीपीसी में और पावर हाउस हमारे गांव पावरस से मशहूर था, निजाम सरकार ने शुरू किया तो गवर्नमेंट उसने फिर लाते आज तक लाए। आने वाले दिनों में और पावर हाउस लाएंगे, जाएंगे आने वाले पीढ़ी हमारे नौजवानों को नौकरी के साथ साथ हमारे गांव में शहर को अच्छा बनाएंगे और शहर में नए बिजनेस वालों को एनकरेज करेंगे। उसके साथ साथ हॉस्पिटल के साथ एक एजुकेशन हब बनाने की कोशिश में हूँ। मैं ये चाहता हूँ कि आप सब लोग आज रमजान ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరుపేద ఫకీర్ కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ. కులమత భేదాలు లేకుండా నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తాం ఎంఏ హకీం. అతి తక్కువ ఖర్చుతో వ్యాధుల నుండి శాశ్వతమైన పరిష్కారం. ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పరికిపండ్ల అశోక్. బస్టాండ్లో సూచిక బోర్డులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. కొత్త బస్టాండ్లో పెయింటింగ్ వేయించి సూచిక బోర్డులు మరచిన అధికారులు. వయసును లెక్క చేయకుండా ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సీనియర్ సిటిజన్స్. సేవా కార్యక్రమాలతో పాటు తమ ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి తలసాని శ్రీనివాస్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.